దానికి హేరోదు అనేటువంటి రాజును నిర్ణయించి రోమ ప్రభుత్వం వారు వీళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? అంటే యూదులలో ఆదరణ లేదు, వారికి నెమ్మది లేదు. ఎవరి ఆధ్వర్యములో ఉన్నారు వాళ్ళు అంటే రోమా ప్రభుత్వము కింద ఉన్నారు. కాబట్టి రోమా ప్రభుత్వము ఏం చేసిందంటే ఈ యొక్క యూదుల యొక్క మత ఆచార సాంప్రదాయాల వ్యవహారికల విషయంలో మేము చేయలేము, మీరే చూసుకోరని వీరికి ఒక రాజుని ఏర్పాటు చేసింది. అతడే హేరోదు. హేరోదు ఎవరంటే ఏదోము వంశస్థులు. ఆ రీతిగా ఏర్పాటు చేసిన సమయంలో ఇటు రోమా ప్రభుత్వానికి ఇటు యూదులకు మధ్యన సంఘర్షణ జరుగుతున్నది, ఘర్షణలు జరుగుతున్నాయి. కాబట్టి అలాంటి సమయములో ప్రవక్తలైనటువంటి పూర్వీకులు ప్రవచించినటువంటి మాట కొరకు ఈ సిమియోను కనిపెట్టుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి నిమిత్తం? ఇజ్రాయేలుల యొక్క విమోచన నిమిత్తం. ఇజ్రాయేలులు ఏదైతే కోల్పోయినారో ఆ కోల్పోయినటువంటి ఆదరణను మరల తిరిగి పొందటానికి రానయున్నటువంటి రక్షకుని కొరకు ఎదురు చూస్తున్నాడు సిమియోను. సిమియోను అనగా ఆలకించువాడు, లేకుంటే వినువాడు అని అర్థం. అంటే దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో రానయ్యున్నటువంటి రక్షకుడు, రానైనటువంటి విమోచకుని కొరకు ప్రార్థిస్తున్నాడు సిమియోను. దేవునికి మహిమ కలుగునగాక. అంటే ఆయన ఆత్మవశుడై పరిశుద్ధాత్మను కలిగిన వ్యక్తి అయి ఆ ప్రవచనాలు ఏవైతున్నాయో పూర్వీకులు ప్రవచించిన ప్రతి మాట నెరవేర్పు కోసము ఎదురు చూస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తనతో మాట్లాడింది ఏమిటంటే, నీవు ఈ లోకము నుండి వెళ్ళక మునుపు, నీవు నిద్రించక మునుపు నీవు ఈ యూదుల రక్షకుడైనటువంటి రారాజును నీవు చూసి కనులు మూస్తావని ప్రవచించాడు. ఆ ప్రవచనము నెరవేర్పు ఎప్పుడు జరుగుతున్నదని దేవుని మందిరములో యెరూషలేములో ఆయన దివారాత్రములు ప్రార్థన చేస్తున్నాడండి. ఎవరి కోసం? రక్షకుని కోసం. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మరియమ్మ పెంచిన తండ్రి జోసెఫ్ ఎప్పుడైతే తీసుకొని వచ్చారో ఆయన ఆత్మవశుడై ఏమంటున్నాడు? ఆయన ఆత్మవశుడై నాలా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావా? దేవునికి మహిమ కలుగునగాక. నాదా అంటే ప్రభువా, ఏంటండి? యజమానుడా. దేవునికి స్తోత్రం. మరియమ్మ చేతుల నుండి తీసుకొని రెండు చేతులలో యేసుక్రీస్తుని రక్షకుని ఎత్తుకొని అంటున్నాడు, నాదా. ఏమంటున్నాడు? ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావా? అన్యజనులకు నిన్ను బలపరుచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కనులారా చూచితిని అని ఎవరంటున్నారు? సిమియోను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఎన్ని సంవత్సరాల క్రితం ప్రవచించినాడో ఈయన వయసు ఎంతున్నదో మనకు తెలియదు. కానీ దేవుని బిడ్డలారా, అన్ని సంవత్సరాలు కనిపెడుతున్నాడు. దేవునికి మహిమ. ఎప్పుడైతే యేసుక్రీస్తుల వారు మందిరంలోకి వచ్చిందో ఆ ప్రవచనాన్ని గుర్తు చేసుకుంటూ మాట్లాడుతున్నాడు. అన్య జనులకు వెలుగుగాను విమోచకుని గాను నన్ను చూడడానికి నాకు అవకాశం ఇచ్చినావయ్యా అని ఆయనే దేవుని స్తుతిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలారా, దేనికి అంటే ఇజ్రాయేలు ప్రజలలో ఆదరణ లేదు.
అయితే యేసు క్రీస్తుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చిందంటే ఇజ్రాయిల్ ప్రజలైనటువంటి సర్వ మానవాళికి ఆదరణ కలిగించటానికి వచ్చాడు. దేవునికి మహిమ. ప్రైజ్ ది లార్డ్. మొదటి మాటగా మనం జ్ఞాపకం చేసుకుందాం, ఏమిటి అసలు దేవుని స్తోత్రం, ఆదరణ ఏమన్నది మాట? ఆదరణ కలిగించుటకు. ఎవరికి? ఇజ్రాయేలు ప్రజలకు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి అంటే ఆనాడు ప్రజల యొక్క శిక్షాకాలం పూర్తి కావస్తున్నదని, రాబోయే తరాలకు రక్షణ కలిగిస్తుందని, ఆశీర్వాదాలు రాబోతున్నాయని శుభవార్తను ప్రవచిస్తూ ఏమిటండి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు సిమియోను ప్రవక్త. దేవునికి మహిమ. లూకా సువార్తలో దేవుని వాక్యం ఏముంటుందని అంటే, దేవుని బిడ్డలారా మరొకసారి చదవండి, చూడండి. 2వ అధ్యాయము 11వ వచనం. లూకా సువార్త ఏమిటండి? దావీదు పట్టణమందు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమిటండి? గొల్లలతో మాట్లాడుతున్నాడు. ఏమిటంటే దావీదు పట్టణందు నేడు రక్షకుడు అంటే విమోచకుడు మీకోసం పుట్టి ఉన్నాడు, మీరు అధైర్యపడవద్దు. దేవుని స్తోత్రం. మిమ్మల్ని ఆదరించువాడు జన్మించినాడు అని మాట్లాడుతున్నాడు. మళ్ళా ఇంకొక మాట ఏమిటంటే 14వ వచనము, దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటున్నాడు? భూమి మీద ఇష్టులైనటువంటి వారికి సమాధానము, ఆదరణ దొరుకుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ లోకానికి ప్రభు నడిపించబడిసింది ఎందుకు అనంటే ఏమిటండి? సమాధానము, ఆదరణ లేకుండా ఉన్నారు ప్రజలు. దేవుని స్తోత్రం. ఓదార్పు లేకుండా, ఆదరించేవారు లేకుండా ఉన్నారు. కాబట్టి దూత ద్వారా బయలుపరిచింది ఏమిటంటే, మీ కొరకు రక్షకుడు పుట్టాడు, మీకు ఆదరణ ఇవ్వడానికి. సిమియోను ఏమంటున్నాడంటే, ఆదరణ కొరకు ఈ లోకానికి వస్తాడు ఆయనే. ఆ ఆదరణ కొరకు వచ్చే వ్యక్తిని నేను కనిపెట్టుచున్నాను. ఎక్కడ? ప్రార్థనలో, దేవుని మందిరములో. దేవునికి మహిమ. ప్రైజ్ ది లార్డ్. అసలు దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాను, అసలు ఆదరణ అంటే ఏమిటి చెప్పండి? ఆదరణ, వాట్ ఈస్ ద కంఫర్ట్? ఏంటండి అంటే? ఆదరణ అంటే ప్రక్కలో ఉండుట. దేవుని స్తోత్రం. ఏమిటండి? ప్రక్కలో ఉండుట, ప్రతి విషయంలో తోడుగా ఉండుట. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏమిటి అంటే, ఆదరణ అంటే ఏమిటి అంటే మనల్ని ఓదార్చుట, రెండవది ప్రోత్సహించుట, లేకుంటే బలపరచుట, లేకుంటే ధైర్యపరిచేవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆదరణ అంటే ఏంటిది? ఓదార్చే వారిని ఆదరించేవాడు అని అంటారు. అంటే ఈ లోకములోనికి ప్రభు వచ్చింది ఏమిటంటే, దుఃఖములో ఉన్నటువంటి వారిని ఓదార్చడానికి వచ్చాడు. ఏమిటండి? ఎవరైతే నిస్సహాయతలోనికి దిగజారిపోయినారో వారిని ప్రోత్సహించటానికి లోకానికి వచ్చాడు. అంతేకాదు, బలపరచుటకు వచ్చాడు. అంత మాత్రమే కాదు, ధైర్యపరచుటకు వచ్చాడు అంటున్నాడు.
ఈ ఆదరణ అనేది మరి ఎవరిని ఆదరించాలి? వినాలిటు అమ్మ, ఆదరణ అంటున్నావు, మరి ఎవరిని ఆదరించాలి? ఎలా ఆదరించాలి? ఎందుకు ఆదరించాలి? దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏమిటండి, సుమయోను ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు. ఇక్కడ ఏమిటి అసలు ఆదరణ అంటే ఏమిటి? ఎవరిని ఆదరించడానికి వచ్చాడు? ఎలా ఆదరిస్తాడు? ఎందుకు ఆదరిస్తాడు? అర్థమవుతుందా? చదవబడినటువంటి వాక్యములో, దేవుని వాక్యములో ఏమంటున్నది ఇక్కడ అంటే, ఆయన ఏమిటంటే ఆదరణ కొరకు వచ్చాడు. ఆదరణ అంటే ఏమనుకున్నాం మనం? ఓదార్చువాడు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నేను జ్ఞాపకం చేస్తున్నాను బిడ్డలారా, ఎవరైనా మనల్ని ఓదార్చేవారు ఉన్నారా? ప్రోత్సాహపరిచేవారు ఉన్నారా? బలపరిచే వాళ్ళు ఉన్నారా? లేకుంటే ధైర్యం చెప్పేటోళ్ళు ఉన్నారా? ఎవరన్నా ఒకసారి ఆలోచన చేయండి. నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ పొరుగువారు కావచ్చు, ఎవరైనా నిన్ను ధైర్యపరిచే వాళ్ళు ఉన్నారా? నీ కన్నీటిని తుడిచే వాళ్ళు ఉన్నారా? నీవు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలో వారు ఏదైనా కొంత తీసుకునేటోళ్ళు ఉన్నారా? నీ సమస్య నాకు కొంత నేను కూడా భరిస్తా అనేటోళ్ళు ఉన్నారా? ఏంటండి, ఎవరు లేరండి. దేవుని స్తోత్రం. కానీ సుమియోను అంటున్నాడు, ఈ ప్రజల నిమిత్తం, మనందరి నిమిత్తము ఒక ఆదరణకర్త వస్తాడు ఈ లోకానికి. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని ఏం చేస్తాడనంటే ఓదారుస్తాడు, మనల్ని ధైర్యపరుస్తాడు, మనల్ని కృంగితే ప్రోత్సహిస్తాడు. దేవుని బిడ్డలారా, కానీ లోకం ఎట్లున్నది? దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే లోకం ఎట్లున్నది అంటే, దేవుని బిడ్డలారా, నొసట చూస్తే భక్తి కనబడుతుందట. నొసలు భక్తి కనబడుతుంది అంటే ఏమంటున్నాడు? తర్వాత డిలీట్ చేయి. నొసట భక్తి కనబడుతుంది అంటే తోడేలు లాంటిదట. ప్రైజ్ ది లార్డ్. నోరు చెప్పుండే తోడేలు లాంటిది. మనస్సు చూసినట్లయితే ఏంటట? మాయగా ఉంటుందట. కానీ మనుషులు కనిపెట్టకపోవచ్చు, కానీ దేవుడు నీ మనసును తెలుసుకుంటాడు అని అంటున్నాడు. నొసలు భక్తిగా కనబడుతుంది, కానీ నోరు తోడేలులాగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మనస్సు ఏంటంటే భూతమట్లు మాయగా ఉంటుంది మనస్సు. ఈ రోజున ఎలా ఉన్నది లోకం? జ్ఞాపకం చేస్తున్న దేవుని బిడ్డలారా, అంతరంగమందు అపరాధములు ఉంటాయట. మంచి వాని వలె మనుజుడుండు, ఇతరులు ఎరగకున్నా యేసు ఎరుగును కదా. దేవుని స్తోత్రం. ఈ లోకం ఎలా ఉన్నదంటే, వాని అంతరంగములో ఎన్నో తప్పులుంటాయి, అపరాధాలు ఉంటాయి. కానీ వాడు ఎలా కనబడతాడనంటే, వానంత మంచోడుగా ఎవ్వడు కనబడాడట. దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం, అంతరంగమందు అపరాధములుండు, మంచివాని వలె మనుజుడుండు. మనుషులు కనిపెట్టకపోవచ్చు, కానీ మనల్ని సృష్టించిన సృష్టికర్త సమస్తము ఎరుగును కదా. నొసలు చూస్తే భక్తిపరునిగా ఉంటుంది, కానీ కడుపులో మొత్తం విషం ఉంటుంది. ఏంటండి, పైకి నవ్వుతూ
లోపట విషము నింపుకున్నటువంటి జాతి లోకం. బయటికి ఎలా ఉంటారు? నవ్వుతూనే ఉంటారు, కానీ కడుపులా విషము నింపుకుంటారట. అందుకని అంటున్న దేవుని వాక్యము, ఈ మనుషులు ఎలా ఉన్నారు అంటే, ముసుగు వేసుకున్న మనుషులు నొసట భక్తి, నోరు తోడేలులాగా, మనసు మాయలాగా ఉంటుంది రా సుమా. కాబట్టి ఈ లోకం నిన్ను ఆదరిస్తుందని నువ్వు అనుకుంటున్నావు, జాగ్రత్త. ఎందుకు ఈ మాట నేను చెబుతున్నాను దేవుని బిడ్డలారా? యేసు క్రీస్తుల వారు నిన్ను నన్ను బలపరచడానికి, ధైర్యపరచడానికి, ఆదరించడానికి ఈ లోకానికి వచ్చాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి నుండి నిన్ను లేవనెత్తడానికి యేసు క్రీస్తుల వారు వచ్చారని మనవి చేస్తున్నాను దేవుని బిడ్డలారా. నువ్వు అధైర్యపడకు. ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలకు ఆదరణ లేదు, ఓదార్పు లేదు. అలాంటి ఆదరణ ఓదార్పు లేని బిడ్డల కొరకు ఆయన సమస్తమును విడిచిపెట్టి ఈ లోకానికి నరవతారిగా అవతారం ఎత్తవలసి వచ్చింది. సిమియోను అంటున్నాడు, ఆదరణ కొరకు నువ్వు వచ్చి ఉన్నావయ్యా. ఎవరి కోసం అంటే మనందరి కోసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మనందరికీ తెలుసు దేవుని బిడ్డలారా, లోకం ఎలా ఉన్నదని అంటే, అందరం వ్యవసాయ పనులు చేశాం. ఎద్దుకు అది నడవకుంటే నాగలి కట్టిన తర్వాత దానికి ములుకొర్ర ఉంటుంది, ములుకర్ర, దానికి ఒక ఇనుప చువ్వ ఉంటుంది. దాన్ని ఆ తొడక ఆనియగానే అది ముందుకు సాగుతూ ఉంటుంది. ఆ తొడ భాగములో పుండయి అది ఉంటుంది ఎద్దుకు. అయితే దీన్ని కట్టేసిన తర్వాత ఏమైతుందంటే, ఆ కాకి పైన ఉంటుంది, చెట్టు పైన. ఇది పండుకోగానే ఆ పుండు మీద వచ్చి ఇది కొరుకుతూ ఉంటుంది, పొడుస్తూ ఉంటుంది. మనుషులు ఈ లోకంలో ఎలా ఉన్నారు అని అంటే దేవుని బిడ్డలారా, పుండు మీద కారము చల్లేవారే ఉన్నారు కానీ గాయాన్ని మానిపేవారు లేరు. మనకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, అయ్యో మన తోటోళ్ళు కదా, మన పక్కోళ్ళు కదా, మన ఆత్మీయులు కదా అని మనము కడుపులో ఉన్నదంతా చెప్పుకుంటాం. ఆ కడుపులో చెప్పుకున్నదంతా ఏమవుతుందంటే, మనకంటే మొదలే అందరికీ తెలిసిపోతుంది. దేవుని స్తోత్రం. ఫలానా 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 పలహారము లెక్క పంచే వాళ్ళే ఉన్నారు, కానీ ఏంటంటే దాన్ని కడుపులో పెట్టుకునేవారు ఎవరు లేవరండి. దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దయచేసి నేను జ్ఞాపకం చేస్తున్నాను, మరి ఎవరికి ఆదరణ అంటే దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. ఒకటవ అధ్యాయము 5 నుండి 7 వచనాలు. ఎక్కడ చదువుతున్నా? 2 కొరింథీ 1:5. క్రీస్తు యొక్క శ్రమలు మా యందెలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు విస్తరించుచున్నది. మేము అవును పొందుదుము. దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్.
ఇంకో మాట చక్కగా ఉంటుంది చూడండి, 4వ మాట ఏంటంటే దేవుడు చదవండి, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవార మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరిస్తున్నాడో చూడండి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏ ప్రేమ కలిగి మమ్ములను ఆదరిస్తున్నాడో, మీకు కలిగినటువంటి శ్రమ అనుభవములలో కూడా ఆ దేవుడు మాకు ఎలాగున ఆదరించాడో మిమ్మల్ని కూడా మేము అలాగనే ఆదరిస్తున్నాం. దేవుని స్తోత్రం. ఉన్నారా అట్లా? ప్రైజ్ ది లార్డ్. మొగనికి చింతపులుసు పోసి ఇది చేపల పులుసు తింటలేదు రాత్రి. ప్రైజ్ ది లార్డ్. లేరా? అత్తకు పాసిపోయింది పెట్టి ఇది ఉడుకన్నం తింటలేదా? అంటే ఒక ముచ్చట చెప్తున్నాను నేను దేవుని బిడ్డలారా. అందరూ అట్లా కాదు, అందరూ బుద్ధిమంతులే. దేవుని స్తోత్రం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దేవుడు మమ్మల్ని ఏ రీతిగా ఆదరిస్తున్నాడు ఎట్టి శ్రమలలో కూడా, అలాగనే మేము మిమ్మలను ఆదరించడం లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప మాట. ఈ రోజున నీ వారు కావచ్చు, నీ పొరుగు వారు కావచ్చు, అలాంటి ఆదరణ చేయగలుగుతున్నారా? నీ సమస్యను వారి సమస్యగా ఎంచుకొని నీతో కలిసి ప్రార్థించగలుగుతున్నారా? నీకు సహాయకులుగా నిలబడుతున్నారా? నీకు అండగా నిలబడగలుగుతున్నారా? చెప్పండి. సంతోషమత్తే పంచుకుంటారు కానీ కష్టమత్తే ముఖం తిప్పుకొని వెళ్ళేవారే ఉన్నారు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఏంటండి, సుఖాన్ని పంచుకునే వాళ్ళు ఉన్నారు కానీ దుఃఖాన్ని పంచుకునే వాళ్ళు ఉన్నారా లోకంలో? లేదండి దేవునిలారా. అందుకే ఈ లోకానికి ఆదరించటానికి, ఓదార్చటానికి ప్రభుని యేసుక్రీస్తు వచ్చాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు సిమియోను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డలారా మీకు జ్ఞాపకం చేసేది ఏమిటంటే, దేవుని బిడ్డలారా చూడండి ఒక్క మాట, 6వ వచనం. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటండి, ప్రతి శ్రమను ఏమిటండి సహించుటకు దేవుడు మాకు ఎలాగిచ్చాడో ఆ ఓపికను ఏమిటండి మీ విషయంలో కూడా మేము మానక మీ విషయంలో ప్రార్థన చేస్తూ ఉంటాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. లోకం ఎట్లున్నదంటే మూలిగే నక్క మీద తాటి పంట పడ్డట్టున్నది. ఎలా ఉన్నది? తాటి చెట్టు కింద కూర్చున్నదట నక్క అంట. అంటే ఆ తాటి పండు దాని దురదృష్టం ఎలా ఉన్నదట అంటే, తాటి పండు తెగ దీన్ని నడినెత్తి మీద పడితే ఇంకెట్లుంటుంది మూలుగు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మనల్ని ఆదరించకపోగా, మనల్ని ఓదార్చకపోగా, మనల్ని ప్రోత్సహించకపోగా, మనల్ని ధైర్యపరచకపోగా మనల్ని ఏం చేస్తారట అంటే, వాళ్ళు ఇక అయిపోయిందిరా, ఇక ఏమున్నది మన బతుకులు, ఇక ఎంత చేసినా గింతేరా మన జీవితం. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ లోకములో నీవు నేను నిస్సహాయతలు ఉన్నప్పుడు
మనల్ని బలపరచడానికి, ధైర్యపరచడానికి, ప్రోత్సాహపరచడానికి ఈ లోకానికి నరవతారిగా నజరుడైన యేసుక్రీస్తు వచ్చిండు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను మాత్రమే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా, నిన్ను మాత్రమే. నీ బాబు బలమే నీ బాబు బల కృప చూపు వాడవయ్యా నీ పిల్లలకు. హల్లెలూయా. నిన్ను మాత్రమే నీవు మాత్రమే నా ముందు నీ ఉండగా కార్యము చేయగా అడ్డుపడు వాడెవ్వడు నా ముందు. ఆమేన్. అవునయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము యేసయ్యా. జయమిచ్చు నిన్ను మాత్రమే యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ఉన్నారా అండి మనల్ని ఆదరించేటోళ్ళు? ఉన్నారా? సచ్చిందంటే కంటేలు పెట్టి చూసేటోళ్ళు ఉన్నారు మన దగ్గర. కన్ను కొట్టుకుంటుందా లేదా అని గుడ్డు తెరిచి చూస్తారు. దేనిస్తారు అరే చచ్చిపోయిందంటే యాగు ఉన్నదా లేదా ఊపిరి అని వాడు కని పాపను ఈ రెప్పని ఇట్లా అని చూస్తాడట. అంటే వానికి లోపట అంత విషం ఉంటుంది. దేవుని స్తోత్రం. ఏముంటుంది? ఎస్. అందుకే ఏమిటండి, ముసుగు మనుషులు పెదవులతో ప్రేమిస్తారు, కపటముతో మనల్ని సర్వనాశనం చేస్తారు. దేవునికి స్తోత్రం. ముందుకు నవ్వుతూ ఉంటారు, వెనక గుణపాన్ని గుస్తారు. దేవునికి స్తుతి కలుగునగాక. కానీ నా యేసయ్య ఏమిటండి, నిన్ను బలపరచటానికి, నిన్ను ధైర్యపరచడానికి, ఏ స్థితిలో ఉన్నా నిన్ను నిలబెట్టడానికి నా ప్రభు నీ ముందు నడుస్తూ ఉన్నాడు అని అంటున్నాడు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటండి, మొదటిది ఆదరణ అని అన్నాం. రెండవది ఏమిటంటే ఎవరిని ఆదరిస్తాడు మరి ఆయనే? చూడండి వాక్య భాగం 1 తెస్సలోనికీ పత్రికలు 4వ అధ్యాయము 14వ వచనం. 1 తెస్సలోనికలు దయచేసి చదవండి. 4:14. 1 తెస్సలోని అయ్యో ఎవరు? ఏమిటి? తిరిగి లేచనని దేవుని ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
దేవుని వాక్యం ఇక్కడ మనతో ఉన్నది ఏమిటి అంటే దేవుని బిడ్డలారా, అక్కడ సందర్భములు ఏమిటట, 1 తెస్సలోనికలు 4:14 ఏమిటండి వాక్యము మనతో మాట్లాడుతున్నది ఏమిటంటే, యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మినడలా ఏంటండి అంటే ఏంటిది అర్థం? యేసు మృతి పొందగానే ఏం కోల్పోయిన వాళ్ళు? విశ్వాసం కోల్పోయిన్లు, ధైర్యము చెడిపోయిన్లు. దేవుని స్తోత్రం. ఎవరు? శిష్యులు. దేవుని స్తోత్రం. ఎవరిని ఆదరించటానికి లోకానికి ప్రభుని యేసుక్రీస్తు వచ్చిండంటే ధైర్యము చెడిన వారిని పునరుద్ధరించడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని ఆదరించడానికి వచ్చాడు దేవుడు? ధైర్యము చెడిన వారిని. దేవునికి మహిమ. మొన్నటి దినములో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన్లు 8 మంది చనిపోయిన్లు అన్నారు. వాళ్ళు ధైర్యం చెడిపోయిన్లు. ఇక జీవితం ఇక అది అంతే అనుకున్నారు. ఒక స్త్రీ కూడా వాళ్ళ భర్త దుబాయ్లో ఉంటాడు. ఏమిటంటే 2 పిల్లల్ని ఆమె వచ్చే రైలుకి ఎదురుగా పోయి చచ్చిపోయింది. ధైర్యం చెడిపోయిందండి. ఏంటండి, నువ్వు షిప్పల ఇంత కూడు పెట్టకున్నా పర్లేదు, కానీ మనిషికి ఓదార్పు కావాలి. ప్రైజ్ ది లార్డ్. మనిషి బ్రతకడానికి మాట కావాలి. నేనున్నాననేటువంటి నమ్మకము కలగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యము చెడిన వారిని, ఇదిగో నేనున్నాను అని యేసుక్రీస్తుల వారు వారిని ధైర్యపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది ఏం చెడిపోయినాం? ధైర్యమును కోల్పోయినా. ఏంటంటే మనోధైర్యాన్ని కోల్పోయినా, మనోస్థైర్యాన్ని కోల్పోయినామండి. ఇక లేదు నా జీవితంలో, ఇక నేను కోల్పోయిన అన్నిటినీ ఇక నా వల్ల కాదు. ఎందుకంటే ఏది దానిలో నేను చూసిన ఓడిపోయిన నా జీవితం, మరల నేను విజయాన్ని పొందలేను అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి, ఒక వ్యక్తి ఉన్నాడట, యుద్ధానికి పోయిండట. యుద్ధానికి పోయి ఆ యొక్క శత్రు భయానికి పారిపోయి వచ్చి ఒక దగ్గర దాక్కున్నాడట. ఏంటంటే ధైర్యం చెడిపోయి ప్రాణభీతితో పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి ఒక గుహలో దాక్కుంటే అక్కడ ఒక సంఘటనను చూశాడట. ఏమిటి అని అంటే దేవుని బిడ్డలారా, ఒక చీమ గోడకి ఎక్కుతూ కింద పడిపోతుందట. గోడకి ఎక్కుతూ కింద పడిపోతున్నదట. అల్ప ప్రాణైనటువంటి చీమకే అంత రేషం ఉంటే ఏమిటండి, ఒక రాజుగా, ఒక క్షత్రియునిగా ఏంటండి నాకెంత రేషం ఉండాలని ఆ గుహలోకి వెళ్ళి బయటకు వచ్చి కత్తి పట్టుకొని పోరాడిండట. దేవునికి స్తోత్రమా, హల్లెలూయా. ఇదిగో ధైర్యము చెడినటువంటి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓడిపోయినటువంటి నీ జీవితంతో మాట్లాడుతున్నాడు. ఏమిటనంటే నీవు ఓడిపోలేదు. ఏంటంటే ఓడిపోయడం నేర్చుకున్న వాడి విజయాన్ని పొందుతాడు అని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు చప్పట్లు. అధిపతి అయినా యెహోవా మనంద, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనంద. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే.
ఏంటండి ఎందుకు నా బ్రతుకు అని నేను ఆమెది యూట్యూబ్లో చూశాను. ఆమె 2 పిల్లల్ని వాళ్ళు ఎక్కడ వాళ్ళు ట్రైన్ వచ్చే టైంకి తప్పిపోతారేమో అని పరిగెడతారేమో అని ఈ సంకల ఒక చేయి పెట్టుకున్నది, ఈ సంకల బిడ్డ చేయి పెట్టుకున్నది, ఈ సంకల కొడుకు చేయి పట్టుకొని ట్రైన్కి ఎదురుగా వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆ సమయానికి వీళ్ళు తప్పించుకొని పోతారేమో అని వాళ్ళని గట్టి ఇట్లా పట్టుకొని ట్రైన్కి ఎదురుగా నిలబడ్డది. ఎందుకు? ధైర్యం చెడిపోయింది. దేవుని బిడ్డలారా, ఈ రోజున బంగ్లాలు ఉండవచ్చు, కార్లు ఉండవచ్చు, ఈ తలంత బలగం ఉండవచ్చు, కానీ ఓదార్పు మాట ఒక్కడు లేడు ఈ లోకములో అంటున్నాడు. ఏంటండి మనిషి బ్రతకవలసింది ఆస్తులు పాస్తులు కాదండి, ఆదరించే మనస్సు. ఏంటండి కష్టములో దుఃఖములో నేనున్నానని వెన్ను తట్టేటోడు కావాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మనిషి విజయాన్ని పొందుతాడు అని అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈ రోజున దేవుని బిడ్డలారా, నువ్వు ధైర్యం చెడిపోయి ఉండవచ్చు, నువ్వు పడిపోయిన స్థితిలో ఉండవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఏ రీతిగా మృతిని జయించి లేచినానో నీ జీవితంలో మరల జయాన్ని నీకు అనుగ్రహిస్తాను, ఎందుకంటే నిన్ను ఆదరిస్తాను. దేవునికి మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధన చేతును అన్ని వేళలా. సప్పట్లు చేతులు ఏం చేస్తానే? ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి. చెప్పండి. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. ఉన్నవాడు అనువాడానికి స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. ఉన్నవాడు అనువాడానికి చప్పట్లు గట్టిగా. సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. స్తుతి చేయుట నాకెంతో శోభస్కరము, స్తుతి చేయుట నాకెంతో శోభస్కరము, స్తుతి చేయుట నాకెంతో శోభస్కరము, స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధించును. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధించును. హల్లెలూయా. ఏంటండి ధైర్యము చెడిన వారిని ఉద్ధరించటానికి లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ. ఇక లేదు నా జీవితంలో అనుకున్న వారి జీవితంలో చిగురింపజేస్తాడట. దేవుని స్తోత్రం. ఒక వ్యక్తి మిలిటరీలోకి వెళ్ళాడట. ఆ మిలిటరీలో దేవుని బిడ్డలారా 2 కాళ్ళు పోయినాయట. ఏమిటండి ఎన్ని పోయినాయి? మనిషికి ఎన్ని ఉంటాయి? 2. ఆ 2 కాళ్ళు పోయినాయట. ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులను సాకవలసినటువంటి కుమారుడు
2 కాళ్ళు పోవడం ద్వారా తల్లే తండ్రే ఆయనకు ఉపాధి అయింది. వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు సేవ చేయవలసిన కొడుకే ఏంటండి తన 2 కాళ్ళు పోగొట్టుకొని ఇంటికి వచ్చాడండి. తల్లి తండ్రి ఆయనకు పరిచర్య చేస్తున్నారు. ఒకరోజు ఆలోచన చేశాడట, ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ బ్రతుకు? అటు దేశానికి ఉపయోగపడుతుందని వెళితే అక్కడ నేను 2 కాళ్ళు పోగొట్టుకున్నాను. ఇటు తల్లిదండ్రులను పోషిస్తామంటే ఇక్కడ ఏంటంటే నిర్భాగ్యమైన జీవితాన్ని అనుభవిస్తున్నాను. నేను బ్రతికి ఎవరిని ఉద్ధరించాలి? చనిపోదాం అనుకున్నాడట. ఒకసారి తండ్రితో అన్నాడట, డాడీ నన్ను బయటికి తీసుకెళ్ళరాదు అన్నాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ యొక్క కట్ట మీదకి తీసుకుపోయిండట. ఆ చెరువు దగ్గర ఒక చెట్టు కనబడుతున్నదట. దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే తను చదువుకున్న దినములో ఆయన సైనికుడిగా ఆర్మీకి వెళ్ళక ముందు దేవుని బిడ్డలారా ఆ చెట్టు ఎండిపోయిన స్థితిలో ఉన్నదట. దేవునికి మహిమ, హల్లెలూయా. ఏమున్నది? ఎండిపోయిన స్థితిలో ఉన్నది. అందరూ అంటున్నారట చెట్టును చూసి, దీనికి ఆకు లేదు, కాయ లేదు, పువ్వు లేదు, ఇది స్థలమును వ్యర్థం చేస్తుంది, దీన్ని కొట్టివేయండి అని అనుకున్నారట. అప్పుడు ఆ రోజులల్లా అందరూ చెట్టును చూసి, ఎందుకయ్యా ఈ చెట్టు తొలగించండి అన్నారట. ఈ అబ్బాయి వాళ్ళ తండ్రి వెళ్ళినప్పుడు ఆ చెట్టు మళ్ళా చిగురించిందట. దేవునికి మహిమ కలుగునుగాక, ప్రైజ్ ది లార్డ్. ఏమిటంటే ఆ యొక్క చెట్టు చిగురించదు, ఇక కాయగాయదు, పుష్పించదు, పూలనీయదు అనుకున్నటువంటి ఆ చెట్టును చూసి తనను తాను ధైర్యపరుచుకున్నాడట. చెట్టుకు జీవితాన్ని ఇచ్చినాడు కదా, నేను నమ్ముకున్న దేవుడు నా జీవితాన్ని ఎందుకు చిగురింపచేయడని ఆయన ఆశ పుట్టి దేవుని బిడ్డలారా ఆయన గొప్ప సేవకుడైనాడు. దేవునికి స్తుతి కలుగునుగాక, హల్లెలూయా, హల్లెలూయా. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచు చప్పట్లు హెచ్చించువాడవు, నా పక్షము నిలచి జయమిచ్చువాడవు, ఏమైనా చేయగలవు, నా బ్రతుకును మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, ఏమైనా చేయగలవు, నా బ్రతుకును సప్పట్లు గట్టిగా. యేసయ్యా యేసయ్యా నీకే నీకే, అవునయ్యా యేసయ్యా. ఎందుకంటే ఎండిపోయిన జీవితానికి ఆశ పుట్టించిండు నీ జీవితంలో. స్థిరపరచువాడవు, బలపరచు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, ఏమైనా చేయ ఏమైనా చేయగలవు, నా బ్రతుకును మార్చగ. అవునయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, అందరం యేసయ్యా. ఓ హల్లెలూయా. నీ
ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, బ్రతుకును మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. ఏమైనా చేయగలవు. అవునయ్యా మనస్ఫూర్తిగా మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. యేసయ్యా యేసయ్యా. ఈ రోజు నువ్వు అనుకుంటున్నావేమో నా జీవితం అయిపోయింది అనుకుంటున్నావేమో, నువ్వు ధైర్యం కోల్పోయిన స్థితిలో ఉన్నావేమో. ఈ రోజున నిన్ను మాట్లాడుతున్నాడు దేవుడు. నీకే సాధ్యమో. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యమో, నీకే సాధ్యమో, నీకే సాధ్యమో, నీకే సాధ్యమో. హల్లెలూయా. ఏమిటండి దేవుని బిడ్డలారా, ఈ రోజున ధైర్యం చెడిన స్థితిలో నువ్వు ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, ఆ నిర్భాగ్యుని జీవితంలో చేసిన మేలు నీ జీవితంలో ఎందుకు చేయలేకపోతాడు? దేవుని బిడ్డలారా, సుమీయుడు అంటున్నాడు, ధైర్యం చెడినటువంటి యూదులతో అంటున్నాడు, ఆదరణ ఇచ్చుటకే వస్తున్నాడు. ఆదరణ. దేవుని స్తోత్రం. ఈ రోజున నీవు దిగులు చెందకు, ఎందుకంటే ఆయన నమ్మిన వారిని నట్టేట ముంచుటోడు కాదా, యుగ సమాప్తి వరకు తోడుగా ఉంటాడు. దేవుని స్తోత్రం. ఆయనకు ఆది అంతం ఏది లేదండి, మనతో ఉండటానికి ఆయనే ఈ లోకానికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, చివరి మాట ఏమిటంటే, ఎలా ఆదరిస్తాడు ఏంటండి ఎవరిని ఆదరిస్తాడంటే, ధైర్యం చెడిన వారిని ఎలా ఆదరిస్తాడు అని అంటే, దేవుని బిడ్డలారా, తెస్సలోనిక పత్రికలు 4:18 చూడండి. 4:18 మీరు ఏమిటండి ఒకరినొకడు, దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలి మనం? ప్రైజ్ ది లార్డ్. అంటే మనము సహవాసము కలిగి ఉంటేనే, ఏదో వస్తున్నాం మందిరానికి, ఏదో వెళుతున్నాం, మన మానాన మనం పని చేసుకుని మనం బ్రతుకుతున్నామంటే అది సహవాసము కాదు. చాలా సంఘాలలో కాదు, మన సంఘములోనే ఉన్నది దరిద్రం. కూసున్నామా, దులుపుకున్నామా, బయట పడ్డామా, కథం. ఎవరు ఎటు పోయినలా మనకు సంబంధం లేదు, ఎవరు ఎందుకు వస్తలేరు అనేది సంబంధం లేదు, ఎందుకు మన సంఘం ఇలా అవుతున్నది అనేది లేదు. రావాలి, 4 పాటలు అయ్యగారు పాడతారు, 4 ముక్కలు ఆయన చెప్తాడు, ఆయన పాట ఆయనది, మన ఆట మనది. ఈ సహవాసం అంటే ఏమిటి? దైవవాక్యం ఏంటంటే, మారు మనసు పొంది బ్యాప్టిజము పొందినటువంటి వారు సంఘములో చేర్చబడ్డారు. ఈ సంఘం ఎవరిది? యేసు క్రీస్తు కొన్నాడు.
యేసునందు నీవు ఉంటే, లేకుంటే క్రీస్తు నందు నీవు ఉంటే నువ్వు సహవాసంలో ఉంటావు. ఏంటండి, వచ్చినామా, పాట పాడాం, వాక్యం విన్నాం, వెళ్ళిపోయినాం, తెలుస్తుంది. కానీ వాక్యం ఏమంటుంది? మీరు ఏంటంట, ఒకరినొకడు ఆదరించుకునడి. ఏంటంటే ఏం చేయాలి? అక్క బాగున్నావా? పిల్లలు బాగున్నారా? ఏం చేస్తున్నారు మీరు? ఉన్నదా పలకరింపు? మనలో ఉన్నదా? ఈ రోజున కుటుంబాలు కావచ్చు, సంఘాలు కావచ్చు, ఏమిటండి, ఎందుకు ఐక్యము కలిగి ఉండలేరు? ఎందుకు ఏక మనసు కలిగి ఉండడం లేదంటే, ఎవరిది జీవితం వాళ్ళది యమునా తీరు. ఒకరి గురించి ఒకరు పట్టించుకోవడం లేదు, ఒకరి సమస్యను ఒకరు అడుక్కోవడం లేదు, వారి గురించి ప్రార్థించడం లేదు. అందుకే అంటున్నాడు, మీరు కూడి వచ్చుట కీడుకే కానీ మేలుకు కాదు బిడ్డ. ఒకరి శ్రేయస్సు కోసం, ఒకరి క్షేమం కోసము ఒకరము ఏమిటండి కలిసి రావడం లేదు ఇక్కడికి. ఎలాగ వస్తున్నామంటే, వారు ఏంటిది, మనం ఏంటిది, వాళ్ళ జీవితం ఏంది, నా జీవితం ఏంటిది, నేనెవరిని, వాళ్ళెవరు. ఉంటుందా అప్పుడు సహవాసం? నేనేమనుకుంటున్నావు, ఆమె ఎవరు? రక్తంలో కడగబడినటువంటి బిడ్డలు, క్రీస్తు కొన్నటువంటి బిడ్డలు, సంఘానికి చేర్చబడినటువంటి బిడ్డలలో ఈ భేదములు. తద్వారా సంఘము బలహీనమైపోతుంది, అపవాది విజృంభిస్తాడు అని అంటున్నాడు. ఎవరు అవకాశం ఇస్తున్నారు? మనమే. తెలుసా మీ అందరికీ వీళ్ళ పేర్లు ఏమో తెలుసా? చెప్తారా? ఎవరన్నా నిలబడి ఒక్కరిని పేరు పెట్టి పిలుతా, వాళ్ళకి ఎంతమంది పిల్లలు, వాళ్ళ పిల్లల పేర్లు ఏం పేరు, ఆమె పేరు ఏం పేరు, ఆమె ఏం పని చేస్తే చెప్తారా? ఎవరన్నా ఒక్కరిని పిలువనా? నేను ఆ ధైర్యం లేదు మనకు. కానీ దేవుడు అంటున్నాడు, ఆదరించుకునంటూ ఒకరినొకరు. దేవునికి మహిమ కలుగును. ఏవి ఆ మాటలు, ఇవి ఆ పలుకులు, ఇవి ఏంటండి? అందుకే సంఘాలలో దేవుని మహిమ కోల్పోతున్నది. అపవాది వాడు విజృంభిస్తున్నాడు. మనసులో విభేదములు కలిపించి, జ్ఞానాన్ని బట్టి, ఆస్తిని బట్టి, పనులను బట్టి, అందాన్ని బట్టి, కట్టుకున్న బట్టను బట్టి వేరు చేస్తున్నాడు. అది అర్థమైతే లేదు సంఘముల. దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఏ సంఘమైనా, ఏ వ్యక్తి అయినా ఆత్మీయంగా బలపడాలంటే రెండు చేయాలి. ఏం చేయాలి? ఆత్మీయతలో ఎదగాలన్నా, సంఘం బలపడాలన్నా, నీ కుటుంబం బలపడాలన్నా ఏం చేయాలంటే, యేసు వలె ప్రేమించాలి, ఆయన వలె క్షమించాలి. రెండే. యేసు వలె ప్రేమించాలి ప్రతి ఒక్కరిని. లోకపు ప్రేమ కాదు నేను మాట్లాడేది. అందరిని ప్రేమించుకున్నారు కానీ ఐ లవ్ యూ అనుకుంటూ పోతే చెప్పు దెబ్బలు తింటావు. అది కాదు దేవుని ప్రేమ. అలాగనే యేసుక్రీస్తు ఆ కల్వరి శిలువలో ఏ రీతిగా క్షమించిండో ఆ క్షమాగుణం ఉండాలి, ప్రేమ గుణం ఉండాలి. అప్పుడు దేవుడు నీతోటే ఉంటాడు. బైబుల్ అంతా నువ్వు చదవనవసరం లేదు, ప్రార్థించనవసరం లేదు, కూర్చొని నువ్వు కొలుపు చెప్పనవసరం లేదు.
ఆయన ఏం చూపెట్టిండో, మనందరి కోసం ఆయన ప్రాణం ఎట్లా పెట్టిండో ఏమిటండి, ఆ ప్రేమను చూపెట్టు లోకానికి. అంటే నువ్వు సిలువ వేయమని అంటలే నేను, కాదు, ఆ ప్రేమ ఏ రకంగా చూపెట్టిండో ఆ ప్రేమను పంచు, క్షమించు. ఈ 2 ఆయుధాలు నీకుంటే లోకాన్ని జయిస్తావు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతటి మూర్ఖునైనా ఏంటండి మార్చగల శక్తి దేవుని ప్రేమలో ఉన్నది. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఏంటంటే ఏయ్ అంటాడు యేసు ప్రభును, బరబ్బా నాతో చేయగలవు, నీ కొరకు ప్రాణమిస్తాను కానీ నీ కొరకు చేయగలవు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. విడుదల పొందినాక మారు మనసు పొందిండు, రక్షణ సువార్తను ప్రకటించిండు బరబ్బా. దేవునికి మహిమ. హల్లెలూయా. అతి ప్రేమ. కానీ మనం యేసయ్య ప్రేమ ఎక్కడ చూపెడుతున్నామండి? ప్రైజ్ ది లార్డ్. మనదంతా బూటకపు ప్రేమ, కపటపు ప్రేమ. అందుకే మనం వర్ధిల్లుతలేం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన చేతులలో, మన అవయములలో ఒక అవయము చిన్నగా చూస్తాం, ఒక అవయాన్ని ఎక్కువ చూస్తాం. మన బుద్ధి మారదు, మన గుణం మారదు. మనలో ఉన్న అవయవాలని మనల్ని ప్రేమిస్తాం. ముఖాన్ని ఒక తీరుగా చూస్తాం, అరికాళ్ళను ఒక తీరుగా చూస్తాం. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ. హల్లెలూయా. ఈ రోజున జ్ఞాపకం చేస్తున్నాను. ఏమిటి అంటే, తల అంటున్నదట అరికాలతోటి, నేను ఎక్కడున్నానో తెలుసా? పైనున్నా. నువ్వెక్కడున్నావు తెలుసా? కిందున్నావు అన్నాడు. అంటే అది అన్నదట, నేను కిందున్న నా తల, నా పాదము కింద తెల్లగా ఉన్నది, నువ్వు పైనున్నా నల్లగా ఉన్నావు అన్నాడు. దేని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి, నేను కింద ఉన్నా, నేను తెల్లగా ఉన్నా, నువ్వు పైన ఉన్నావు కానీ నేను ఎత్తి మీద నల్లగా ఉన్నదే. ఎవరు గర్వించని అవసరం లేదు. ప్రభు కృపను బట్టి మనకు అనుగ్రహించబడ్డది. కానీ అంత మాత్రం నువ్వు అతిశయిస్తే నువ్వు సమస్తమును కోల్పోతావు. ఈ రోజున దేన్ని బట్టి నువ్వు అతిశయించకు. అందరిలో యేసును చూడు, క్రీస్తును చూడు, నువ్వు మాట్లాడగలుగుతావు అని అన్నాడు. మదర్ తెరీసా ఒకసారి వెళ్ళిందట. అమ్మా, కుష్ఠరోగిని ముడుతున్నావు, ఎయిడ్స్ రోగికి సేవ చేస్తున్నావు, అన్నం లేని వారికి, దిక్కు లేని వారికి ఆశ్రయముగా ఉంటున్నావు, ఎలా నీకు సాధ్యం? మదర్ తెరీసామని అడిగిందట. అడిగితే ఆమె అన్నదట, అందరిలో నేను నా యేసయ్యను చూస్తాను అని అన్నదట. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అందరిలో ఎవరిని చూస్తా? కుష్ఠరోగిలో యేసయ్యను చూస్తున్నది, వీధి పంట భిక్షాటన చేసే వానిలో యేసయ్యను చూస్తున్నది, తల్లిదండ్రిని కోల్పోయి పెంట కుప్పలో పెరిగినటువంటి బిడ్డను చూసి కూడా అతనిలో కూడా యేసయ్యను చూస్తున్నది అన్నదట. ప్రతి ఒక్కరిలో నా యేసయ్య స్వరూపాన్ని, ప్రతిబింబాన్ని చూడగలుగుతున్నాను కనుక ప్రతి ఒక్కరిని నేను ప్రేమించగలుగుతున్నాను అన్నదట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సంఘానికి వచ్చినట్టు ప్రతి బిడ్డను ఏంటండి ఈ 2 కళ్ళతోటి ఒకే చూపు చూడాలి. లోకాన్ని కూడా ఒకే చూపుతో చూడాలి. అది యేసయ్య చూపు అయి ఉండాలి. దేవునికి మహిమ.
అప్పుడు నీకు ఆ రంగులు కనబడాయి, ఆ పొరలు రావు. నీ జీవితము అనేకులకు మాదిరికరముగా ఉంటుందని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దైవ వాక్యం ఏముంటుందంటే ఒకరిని ఒకరు ఆదరించుకొనండి. ఈరోజు ఆ స్థితి ఏదండి? ఒకరికి కష్టం వస్తే, ఒకరికి బాధ వస్తే, ఒకరికి బలహీనత వస్తే పరామర్శించేవారు ఎవరు? వారి కష్టములో దుఃఖములో మేమున్నామని వారిని బలపరిచేవారు ఎవరున్నారు? ఎవరు లేరండి. అందుకే దైవ వాక్యం ఏమంటుంది తెలుసా? ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకున్నాడే. యేసు ప్రభు మార్త వాళ్ళ ఇంటికి పోయిండు. మరియను చూశాడు, కళ్ళున ఏడుస్తున్నారు. అయ్యా, నువ్వుంటే మా తమ్ముడు చనిపోయేవాడు కాదమ్మా. నీ కబురు చేశాము కదా, నువ్వు సకాలంలో వచ్చిన తమ్ముడు మరణించేవాడు కాదు. శోక సముద్రంలో మిగిలినటువంటి ఆ కుటుంబాన్ని ఆదరించడానికి వచ్చిండు యేసు ప్రభు. దుఃఖములో ఉన్న వారిని ఆదరించడానికి, ఓదార్చడానికి వచ్చిండు యేసు ప్రభు. ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తున్నటువంటి లాజరు చనిపోయిందంటే యేసు క్రీస్తుల వారు కన్నీరు గార్చండు. సకల సృష్టికర్త, స్వయంభవుడైనటువంటి అద్వితీయమైనటువంటి దేవుని యొక్క కన్నుల నుండి కన్నీరు రాల్చగలిగినట్టు చూడండి. అంటే ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు ఈ లోకాన్ని, లోకములో ఉన్న మనుషులను. మార్తా, అమ్మా రాలేకపోయాను. ఎందుకు? ఆయన కన్నీళ్లు గార్చిండు. దేవుని బిడ్డలారా, వారి ఇంటికి ఎందుకు వచ్చిండు అంటే ఓదార్చడానికి, వాళ్ళను బలపరచడానికి, ధైర్యము చెడినటువంటి జీవితాలను మరొకసారి పురిగొల్పడానికి. ఈ రోజున నీవు అదే స్థితిలో ఉన్నావా? ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నావా? ధైర్యము చెడిన జీవితంలో ఉన్నావా? ఇక నా జీవితము అయిపోయింది అయినటువంటి స్థితిలో నీవు ఉన్నావా? యేసయ్య ఏ రీతిగానైతే మార్తా మరియల ఇంటికి వచ్చి వారితో మాట్లాడుతున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు, ఈరోజు నీ ఇంటికి రాబోతున్నాడు. నీ కుటుంబం గురించి, నీ కొరకు కన్నీళ్లు కార్చబోతున్నాడు నా దేవుడు. ఎందుకనంటే ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుటకు ఆయన లోకానికి వచ్చాడని మనవి చేస్తున్నాడు. మార్తా చనిపోయింది. అయ్యా 4 రోజులు అవుతున్నది. ఎక్కడ పాతి పెట్టిల్లు మా అల్లుణ్ణి, లాజరును అని అంటున్నాడు యేసు ప్రభు. అయ్యా దూరాన పాతి పెట్టామయ్యా, నువ్వు చూడలేవు, అది మురిగిపోయి ఉంటుంది, వాసన కొడుతుంది, అయినా పర్వాలేదు, వెళుదాం పద. కానీ వారికి తెలియదు యేసయ్య వారిని లేపుతాడని, వీరి కన్నీళ్లకు జవాబిస్తాడని, వారికి ప్రేమను చూపెడతాడని. యేసయ్య ప్రేమ ఎలా ఉంటుందో వారికి ఒకసారి రుచి చూపెట్టడానికి అంటున్నాడు. పద పద. ఎక్కడికి? సమాధి దగ్గరికి వెళదాం పద. ఈరోజు నువ్వు సచ్చిన స్థితిలో ఉండవచ్చు, నువ్వు నిర్జీవముగా ఉండవచ్చు, కానీ యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. జీవోత్సవములో ఉన్నటువంటి నీ బ్రతుకును జీవింపచేయగలవాడు యేసు ఒక్కడే, నజరేయుడు ఒక్కడే, నజరేయుడు ఒక్కడే. ఆకాశ గగనాలను నీ జేనతో కొలచితివి, ఆకాశ, అవునయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో, అవునయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే
హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెచ్చి నీ కీర్తిని చాటెరా. నజరేయుడా, హల్లెలూయా. యేసు క్రీస్తుల వారు పెట్టబడినటువంటి సమాధి దగ్గరికి వెళ్తూ నడుస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి జనములందరూ అంటున్నారు, ఇదిగో ఇదిగో పుట్టుగుడ్డివాడైనటువంటి కనులు తెరిచినటువంటి ఈ యేసు చనిపోయినటువంటి లాజరును లేపలేడా? ఈ మార్తా మరియల యొక్క కన్నీటికి జవాబు ఇవ్వలేడా? వాళ్ళను ఓదార్చలేడా? పుట్టుగుడ్డైనటువంటి అతనికి చూపునిచ్చిండు కదా, పక్షవాయు గల వారిని నిలబెట్టిండు కదా, మూగవారికి మాటనిచ్చిండు కదా, గుడ్డి వారికి చూపునిచ్చిండు కదా. అలాంటి ఈ యేసు వీళ్ళను ఓదార్చలేడా? వీళ్ళను ఆదరించలేడా? దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ జీవితంలో ఏంటంటే ఓదార్చలేడా? నీ జీవితంలో అద్భుతం చేయలేడా? గొప్ప కార్యములు చేయలేడా? దేవుడు చేయగలడు. ఆ రోజున్న దేవుడు ఈ రోజు వరకు అదే స్వభావము కలిగి ఉన్న దేవుడు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను? మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనాను? మరి ఏదైనాను? రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా యేసు రాజా, యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను? విడదీయగలరైనను రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా రాజా. హల్లెలూయా. ప్రజలందరూ అంటున్నారు, యేసుక్రీస్తు నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఇదిగో ఆ అద్భుతాలు చేసిన దేవుడు వీళ్ళ కన్నీళ్ళను తుడవలేడా? దేవుని స్తోత్రం. ఈ రోజున మీతో మాట్లాడుతున్నాడు. మార్తా మరియలను ఓదార్చి ఆదరించినాడే, అలాగున నేను ఆదరించలేడా? దేవుని వాక్యం అంటున్నది, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల వానితో నేను భోజనం చేస్తాను, కాపురం చేస్తానట. ఇదిగో నేను తలుపు యొద్ద ఉన్నాను అనే స్వరమును వినగలగాలే, ఆలకించగలగాలే. నువ్వు వినగలిగితే, ఆలకించగలిగితే ఆయన నీ లోనికి రాగలుగుతాడంటున్నాడు. నీ జీవితంలో అద్భుతం చేస్తాడంటున్నాడు. మార్తా మరియలు ఆశపడలేదు. అమ్మ తిరిగి లేస్తాడనంటే ఏమో అనుకున్నాడు. కానీ ఒక్కసారి లాజరు బయటికి రాని యేసుక్రీస్తుల వారు సెలవీయగానే లాజరు బయటికి రాగలుగుతున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అలాగనే నువ్వు ధైర్యము చెడినట్టున్నాడు. నిన్ను ప్రోత్సహించేటోళ్ళు లేకపోవచ్చు, నిన్ను బలపరిచే వాళ్ళు లేకపోవచ్చు, నిన్ను ధైర్యపరిచే వాళ్ళు లేకపోవచ్చు.
ఇక నా జీవితము చిగురించదు, నువ్వు ఆశ వదులుకొని స్థితిలో ఉండవచ్చు. కానీ ఒక్కసారి ఆయన స్వరమునకు నువ్వు లోబడితే, ఆయన స్వరమును ఆలకించగలిగితే, దేవుడు నీ యొక్క జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు అని అంటున్నాడు. సిమియోను అంటున్నాడు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆదరణ కొరకు ఆయన రక్షకుడుగా యేసు క్రీస్తుగా అవతరించినాడు. నాదా, ఇప్పుడు నన్ను పోవడానికి, నాకు వీడుకోలు పలకడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా అని సిమియోను మాట్లాడుతున్నాడు. బిడ్డలారా, అన్యజనులను ఆదరించడానికి, చీకటిలో ఉన్న బిడ్డలను వెలుగును ప్రసాదించడానికి, రోగులున్న బిడ్డలకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి, నశించిపోతున్న బిడ్డలను తిరిగి నిత్య జీవమునకు ఆయన అనుగ్రహించటానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అని సిమియోను 2 చేతులతో యేసుక్రీస్తును వారిని ఎత్తుకొని, నాదా, నాదా, నా ప్రభువా, నా యజమానుడా అని ప్రార్థిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున అలనాడు ఇశ్రాయేలు ప్రజలు ఆదరణ నోచుకోలేదు. ఈ రోజున కూడా నమ్ముకున్న బిడ్డలు ఏమిటండి, ఆదరణ నోచుకోలేని స్థితిలో ఉంటున్నారు. కానీ ఈరోజు అంటున్నాడు, మరణించి తిరిగి లేచినటువంటి నా నజరేయుడైనటువంటి యేసు ప్రభు, నువ్వు మనుషుల ఆదరణ కొరకు ఎదురు చూడకు, మనుషుల ఓదార్పు కొరకు ఎదురు చూడకు, వారిని ఆశ్రయించకు, వారి మీద ఆధారపడకు. నిన్ను నన్ను కొన్నటువంటి, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ కల్వరి శిలువలో తన చివరి రక్త బిందు వరకు నా కొరకు నీ కొరకు ధార పోసినటువంటి క్రీస్తును ఆనుకొని ఉండు. జ్ఞాపకం చేస్తున్నాడు, యేసు క్రీస్తు దుఃఖములో ఉన్న బిడ్డల్ని ఓదార్చడానికి ఆయన ఏ రీతికి వచ్చినాడో ఈరోజు నీ కుటుంబాన్ని దర్శించబోతున్నాడు, నీ జీవితాన్ని దర్శించబోతున్నాడు. నీ తలుపు యొద్ద నిలుచున్నాడు. ఆయన స్వరమును వినగలిగితే, ఆయన స్వరమును ఆలకించగలిగితే, నువ్వు తలుపు తెరిస్తే నీ ఇంటిలోనికి రావాలని అనుకుంటున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పునరుత్థాన శక్తితోటి ఏమిటంటే మరణమును మింగినటువంటి, మరణపు ముళ్ళను విరిచినటువంటి యేసుక్రీస్తు ఈరోజు నీకు ఆదరణ ఇవ్వడానికి, ఆదరించటానికి ఈ లోకానికి నడిపించబడ్డాడు. బిడ్డ, అడుగు నువ్వు, అయ్యా నన్ను ఓదార్చేవారు లేరు, నన్ను ధైర్యపరిచేవారు లేరు, నన్ను ప్రోత్సహించేవాళ్ళు లేరు, నన్ను బలపరిచేవాళ్ళు లేరు, నన్ను కృంగదీసేవాళ్ళు ఉన్నారు. అయ్యా నన్ను ఈయనపరిచేవాళ్ళు ఉన్నారు, నన్ను ఏలన పరిచేవాళ్ళు ఉన్నారు, నన్ను చూసి ఏలన చేసేవాళ్ళు ఉన్నారు, అవమానపరిచేవాళ్ళు ఉన్నారు. కానీ నువ్వు ఈ రోజున నేను వాక్యం విన్నాను ప్రభా, నువ్వు నన్ను ఆదరించడానికి, నన్ను ప్రోత్సహించడానికి, నన్ను బలపరచడానికి, నన్ను ధైర్యపరచడానికి, ఈ చెడిన మనసును, చెడిన ధైర్యమును మరలా నిలుపుకొని ధైర్యమును, జయ జీవితమును పొందడానికి నువ్వు అనుగ్రహించినావు తండ్రి. ఎస్, మనస్ఫూర్తిగా అడగండి. ఓ హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక, స్తోత్రము కలుగునుగాక, మహిమ కలుగునుగాక. గ్లోరీ, హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ దేవునికి మహిమ.